ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైట్ రైస్ రవ్వ ఉపయోగించకుండా, పంచదార లాంటిది ఉపయోగించకుండా మనం అటుకులతో పుట్టు, ఖర్జూరం పొడి, కొబ్బరి పాలను ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం. ఈ పుట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మీ అందరికీ తెలుసు. కేరళలో ఇది ఒక స్పెషల్ ఐటమ్. ఆరోగ్యకరంగా అన్ని పోషకాలు ఉండే విధంగా మరి పుట్టుని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, మరి బాయిల్ చేయకుండా తయారు చేసుకోవాలి కాబట్టి అటుకులు, కొబ్బరి తురుము. ఈ పుట్టు తయారు చేసేటప్పుడు కలపటానికి మనం కొబ్బరి పాలు తీసుకున్నాం. తీపి కొరకు ఖర్జూరం పొడి, యాలకు పొడి. పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి ఆ ఖర్జూరం ముక్కలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ మరియు క్యారెట్ తురుము. వీటితో మన ఇంట్లో హెల్దీగా బాయిల్ చేయకుండా పుట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అటుకులు అనేసరికి కొద్దిగా ఊక లాంటిది కానీ ఏదైనా దుమ్ము లాంటివి ఉంటే క్లీన్ చేసుకోవటం కోసం మనం బౌల్లో నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో అటుకులు వేసేసి తీసేసేయాలి. అందులో వేసిన అటుకుల్ని నీళ్ళు ఇట్లా తడిపేస్తే చాలు, వెంటనే పీల్చేసుకుంటే నీటిని. ఇందులో మనం తీసుకున్న కొబ్బరి తురుముని, ఎందుకంటే కొబ్బరి తురుము వల్ల చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది పుట్టు కూడా. తీపి కొరకు మనం తీసుకున్న ఎండు ఖర్జూరం పొడి, యాలకు పొడి. అటుకులు ఎక్కువ నీటిని పీల్చుకుని ఉంటాయి కాబట్టి మనం కొబ్బరి పాలు ఎక్కువ పోయకూడదు, కొద్దిగా పోసి, ఎందుకంటే పిండి మనం గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి కాబట్టి అందుకని కొద్దిగా పోసి కలుపుకుంటూ ఉండాలి. కమ్మగా ఉండటం కోసం కొబ్బరి పాలు పోసాం, మామూలు పాలు బదులుగా. ఇట్లా తీపి ఖర్జూరం పొడి బాగా కలవాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఇట్లా మనకి ముద్దగా ఉండాలన్నమాట. ఇట్లా అంటే కూడా ఇట్లా ఉండలాగా వచ్చేటట్టుంటేనే మనకి పుట్టు చేయడానికి కుదురుతుంది. పుల్కా పిండి ఎలా కలుపుతాం అలా సిద్ధం చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టుకుంటాం. మరొక బౌల్ తీసుకుని ఇందులో క్యారెట్ తురుము, ఖర్జూరం ముక్కలు చేసాక కాస్త మిక్సీ వేస్తే ముక్క చెక్కలా అవుతుంది కదా, పేస్ట్లా. ఆ ఖర్జూరం పేస్ట్ వేసేసాం. చాలా స్వీట్స్కి మనం పండు ఖర్జూరం ఇట్లా ముక్క చెక్కలా చేసుకొని పేస్ట్లా చేసుకొని వాడుతుంటాం. బెల్లం పాకం పడితే ఎలా ఉంటుందో ఈ ఖర్జూరాన్ని ముద్దగా చేసి ఇట్లా వాడుకుంటే న్యాచురల్ తీపిది, పంటికి ఒంటికి హాని లేని తీపి ఖర్జూరం తీపి. ఇట్లా ఖర్జూరం ముద్దలో క్యారెట్ తురుము బాగా అట్లా కలిపేసుకోవాలి. ఇలా 2 రకాలు సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత, కేరళలో అయితే పుట్టు తయారు చేసుకోవడానికి పెద్ద గన్న లాంటిది ఉంటుంది, అందులో పెట్టి చేస్తారు. కానీ మనకు అట్లాంటిది లేదనుకోకుండా మీ ఇంట్లో చక్కెరాయలు వేసుకోవడానికి చక్కెరాయ గిద్దలు ఉంటాయి కదా, అలాంటి దాన్ని తీసుకుని మీరు ఇది ఇప్పుడు తయారు చేసుకోవచ్చు. దీంట్లో ముందు మనం ఒక లేయర్ లాగా, ఫస్ట్ లేయర్ లాగా ఇది వేసేసేయాలి. ఎయిర్ లేకుండా పూర్తిగా ఒక షేప్ రావటం కోసం ఇది పెట్టేసేసి మనం ఇట్లా ప్రెస్ చేయాలి. సెకండ్ లేయర్ లాగా క్యారెట్ ఖర్జూరం ముద్ద పెట్టేస్తాం. వాళ్ళు ఇంకొక 5 లేయర్ లాగా ఇలా మనం చేసిన తర్వాత మెల్లగా ఈ పుట్టుని ఇట్లా తీసుకోవాలి. కేరళలో అయితే బాగా మాగిన అరటిపండు తొక్క తీసి పక్కన పెట్టుకుని దాని కాంబినేషన్లో ఈ పుట్టు తింటారు. కానీ మనం ఇక్కడ ఇందులో వేసిన ఖర్జూర పొడి అని కానీ పండు ఖర్జూరం వల్ల కానీ అట్లాంటిది కాంబినేషన్ లేకుండా కూడా ప్లెయిన్గా తినడానికి కూడా ఈ పుట్టు చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ పోషకాలు వచ్చే విధంగా హాని లేని తీపిని ఉపయోగించి ఇలాంటి పుట్టు తయారు చేసుకుని మీరు తినగలిగితే మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మంచి ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా ఇది అందిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.